హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ద్రౌపది ఏమయ్యారు, వారికి ఏం జరిగింది అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం అంటారు. రాజ్య నియంత్రణ కోసం అన్నదమ్ములు పోరాడిన యుద్ధం అది. కౌరవులు పాండవులు రాజ్యం కోసం కొట్టుకున్నారు. పాండవులు తమ అక్కగా వచ్చిన వాటాని మాత్రమే కోరినా కూడా కౌరవులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దాని వల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ధర్మం అధర్మం మధ్య యుద్ధంగా ఇది పేరు పొందింది. శ్రీకృష్ణుడు మార్గదర్శకత్వంలో పాండవులు విజేతలుగా నిలిచారు. కౌరవులంతా మరణించారు. కురుక్షేత్ర యుద్ధం వరకు ఎన్నో సినిమాలు, నాటకాలు, పుస్తకాలు రచించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఎంతమందికి తెలియదు. యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడు మరణించిన సంభవించారు. పాండవులు ఆ యుద్ధం తర్వాత ఏమాత్రం సంతోషంగా లేరు. తమ చేతుల్లో మరణించిన తమ అన్నదమ్ములే అన్న బాధ వారిని పీడించింది. హస్తినాపుర రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న పాండవులు నీతిమంతులుగా పరిపాలించారు. ఆ రాజ్యం కూడా వర్ధిల్లింది. ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం పొందాడు. శ్రీకృష్ణుడు వచ్చి చెప్పిన నియమ నిబంధనల ప్రకారం ధర్మంగా పరిపాలించారు. కొన్నేళ్ల తర్వాత పాండవులు సోదరులు హస్తినాపుర రాజ్యాన్ని అభిమన్యుడు కుమారుడు అర్జునుడు మనవుడు అయిన పరీక్షితుడు ఇచ్చేశారు. అతడి వారసుడిగా పట్టాభిషేకం చేశారు. తమ చివరి ప్రయాణం ప్రారంభించారు. పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల నుంచి ప్రయాణం కొనసాగించారు. అదే మహాప్రస్థానంగా పేరు పొందింది. పాండవులు ద్రౌపది మోక్షాన్ని పొందేందుకు ప్రపంచం త్యజించాలని నిర్ణయించుకున్నారు. హిమాలయాల నుంచి నడుచుకుంటూ స్వర్గానికి బయలుదేరారు. ఒకరి వెంట ఒకరు అలా నడుస్తూ ఉంటే ఒకరినొకరు పడిపోవడం మొదలు పెట్టారు. అలా ప్రయాణంలో మొదటిగా పడిపోయింది ద్రౌపది మొదటిగా మరణించడానికి కారణం ఆమె 5 భర్తలు అర్జునుడిని ఎక్కువగా ప్రేమించింది అనడమే. అదే ఆమె లోపంగా మారిందని ధర్మరాజు చెప్పాడు. మిగతా వారంతా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ద్రౌపది తర్వాత పాండవుల్లో చిన్నవాడైన సహదేవుడు కింద పడి మరణించాడు. సహదేవుడు తన జ్ఞానం పట్ల గర్వతుడై ఉండేవాడని, అందుకే అతని స్వార్థపూరితమైన స్వభావం కారణంగా తర్వాత కింది పడిపోవడం పతనం చెందాడని ధర్మరాజు చెప్పాడు. సహదేవుడు తర్వాత నకులుడు కిందికి పడి పతనం చెందాడు. అతను తన శరీరాన్ని రూపం అందం పట్ల అతి గర్వం ఉండేవాడని, దాని వల్లనే అతడి పతనం సంభవించిందని వివరించాడు ధర్మరాజు. తర్వాత శక్తివంతుడైన భీముడు పడిపోయాడు. భీముడికి ఆహారం తన బలం పట్ల ఎక్కువగా ఇష్టం ఉండేది. తన పట్ల తనకన్నా అతి ప్రేమ అతి లోపంగా మారిందని, తిండిపై అతడికున్న అత్యాశ కూడా ఇలా పతనం అయ్యేలా చేసిందని చెప్పాడు ధర్మరాజు. ఇక గొప్ప యోధుడైన అర్జునుడు కూడా స్వర్గానికి చేరుకోలేక మధ్యలో పతనమయ్యారు. అతని పడిపోయినప్పుడు అర్జునుడు యథాస్థితుడిగా ఒక్కడే అనుకున్నాడు. తానే గొప్ప వీలు కాడనని గర్వం చెందడం వల్లనే స్వర్గానికి చేరకుండా మధ్యలోనే పతనం అయ్యాడని చెప్పారు. ఇక మిగిలిన అత్యంత నీతిమంతుడు పాండవుల్లో పేదవాడు అయిన ధర్మరాజు స్వర్గానికి వెళ్లే మార్గం మధ్యలో పడిపోయలేదు. స్వర్గం వైపు నడుస్తూ ఉన్నాడు. ఇంద్రుడి మనుషులు వచ్చి అతడిని దేవలోకానికి తీసుకెళ్లారు. అక్కడ ధర్మరాజు తన చివరి రోజుకు ధ్యానం గడిపాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.